మంగా రామా. రాములు ఆల్రెడీ ఇద్దరిని పెళ్లి చేసుకుని జీవితాలు నాశనం చేశాడు. నీ తర్వాత కూడా ఇంకోరు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఒక మనిషిని నీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? వచ్చిండు ఆయన, వచ్చి మా ఇంటికి వచ్చిండు, చేసుకున్నాడు. ఏమని చెప్పాడు మీ ఇంటికి వచ్చి? ఏమని చెప్పలేరు, ఇట్లా ఫస్ట్ సెకండ్ ఆమె ఉన్నది, చేసుకున్నది, వచ్చింది అని చెప్పిండు. మొదట ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలుసా? చెప్పలేడు. చెప్పాడా చెప్పలేదా? చెప్పిండు. ఏమని చెప్పాడు? పుట్టిగా చనిపోయిండు, హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పిండు. వైఫ్ కి హార్ట్ అటాక్ వస్తే కేసు ఎందుకు అవుతుంది? సూసైడ్ చేసుకుంటేనే కదా కేసు అయింది. నాకు ఆయన ఫస్ట్ ఆమె చెప్పలేడు. మరి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడని ఇప్పుడే అన్నావు. నేర్పించలేదా ఏం చెప్పాలి ఇక్కడని? నాకేం తెలియదు. మరి చెప్పు. పెళ్లి చేసుకునేటప్పుడు మంచి వాడు మొగుడుగా రావాలనుకుంటాడు గాని ఒక హంతకుడు, ఒక వదినతో తిరిగేవాడు, ఒక భార్యను ఏడిపించేవాడు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఏం చెప్పా పెళ్లి చేసుకున్నాడు? నేను లేసానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. నీ వల్ల ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది. కూర్చొని నవ్వుతూ ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు? ఎక్కడ అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది నీకు? ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? ఎట్లొస్తావు వాళ్ళ జీవితం మధ్యలోకి? ఒక భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే నువ్వు పెళ్ళాం ఎట్లా అవుతుంది? తెచ్చుకున్న దాన్ని అవుతావు. ఈ అదవనే చేసుకోవాలా? ఏం చెప్పి మాయ చేశాడని అడుగుతా అంటే నవ్వుతూ సైట్ కొడుతున్నావు ఇక్కడ కూర్చొని. చెప్పు ఎలా చేసుకున్నావు పెళ్లి ఇతన్ని?